హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు, టీచర్లకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోడు మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్టయితే మార్చి 31 లోపు రిటైర్ అయ్యే వారికి ఇక బదిలీ నుంచి మినహాయింపు. అంతేకాకుండా ఇక చూసుకున్నట్లయితే 2025 మార్చి 31 లోపు పదవి విరమణ చేసే ఉద్యోగులకు సాధారణ బదిలీల నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఈ మేరకు ఇక శనివారం GOMS నెంబర్ 76ను విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు అన్ని డిపార్ట్మెంట్స్కు ఇక HODలకు ఉత్తర్వులు జారీ చేసిందన్నమాట. వచ్చే ఏడాది మార్చిలోపు పదవి విరమణ పొందే ఉద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,000 మంది ఉంటారని అంచనా వేయడం జరిగిందన్నమాట. అయితే ప్రభుత్వ నిర్ణయంతో ప్రధానమైన అన్ని శాఖల్లో ఇక ఉద్యోగులకు మేలు జరగడంతో పాటు వారి పెన్షన్లు ఫైల్స్ రెడీ చేసుకొని వీలు కలుగుతుందని ఉద్యోగులు పేర్కొనడం జరిగింది. బదిలీల ప్రక్రియ ఈ నెల 31లో ముగుస్తుండడంతో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అని ఆందోళనలో ఉన్న పదవి విరమణ చేయబోయే ఉద్యోగులకు ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఊరట లభించిందన్నమాట. ఇక సాధారణ బదిలీల నుంచి రిటైర్ అయ్యే ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వడం పట్ల ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు చెప్పడం జరిగిందన్నమాట. ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.